హలో గైస్, వెల్కమ్ బ్యాక్. 1 month తర్వాత అనుకుంటాను మళ్ళీ ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను. నా కెమెరాస్ అవన్నీ ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికి టైం పట్టేసింది. ఎనీవేస్, ఇది పక్కన పెడితే మళ్ళీ యాక్టివ్గా బ్లాగ్స్ రావాలంటే నేను ఏదో ఒక ట్రిప్ వెళ్ళాలి. నార్త్ ఈస్ట్ వెళ్ళాలని ప్లాన్ ఉంది. సో తొందరలో అదే ట్రై చేయాలి. కానీ ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు. మీకు తెలియదే ఉంది, 2 కూసాలు అవుతున్నాయి. ఒకటి ఫిలిం నగర్లో, ఒకటి ఐక్యూ ఆపోజిట్లో. ఈ 2 కాకుండా షీక్ అని ఒకటి ఉంది. సో ఇవన్నీ ఒకేసారి మీద పడ్డాయి కదా, కొంచెం టైం కుదరట్లేదు అనమాట. షీక్ అంటే గుర్తొచ్చింది. షీక్ అనే క్లోతింగ్ బ్రాండ్, నా క్లోతింగ్ బ్రాండ్ లాంచ్ చేసినప్పటి నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కమెంట్ చేశారు సబ్స్క్రైబర్స్ కోసం బెటర్ డిస్కౌంట్ ఏమన్నా ఉందా అని చెప్పేసి. నేను ఫరెవర్ డిస్కౌంట్ అయితే దీనిలో పెట్టలేను, ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు పార్ట్నర్స్ ఉంటారు, అవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కోసం కొన్ని డేస్, అంటే 3 days 4 days మ్యాక్స్ 1 week నేను నా పార్ట్నర్స్ని కన్విన్స్ చేసుకుంటాను. నా సబ్స్క్రైబర్స్కి మాత్రం అక్కడ కూపన్ కోడ్ సందీప్24 అని టైప్ చేసి అప్లై చేయండి. 10-15% కాదు, డైరెక్ట్గా 24% ఆఫ్ వస్తుంది. కానీ ఎక్కువ టైం పెట్టలేను, 3-4 days మ్యాక్స్ 1 week వరకు ఆ డిస్కౌంట్ పెట్టగలుగుతాను. www.chic.co.in వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన షర్ట్ లేదంటే ఏదైనా హుడీ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూపన్ కోడ్ సందీప్24 అని టైప్ చేయండి. మీ 24% డిస్కౌంట్ని తీసుకోండి. అది పక్కన పెడితే కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈ వ్లాగ్ మెయిన్ ఫోకస్ వచ్చి మన కార్కి రీసెంట్గా చేసిన మోడ్స్. మీకు తెలియదేముంది, నేను కార్కి ఏదో ఒకటి ఎప్పుడు చేయిస్తూనే ఉంటాను. రీసెంట్గా ఆడియో సిస్టమ్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. దానికంటే ముందు ఎప్పుడైనా ఆడియో సిస్టమ్ చేసుకోవాలి అంటే డాంపింగ్ చేసుకుంటాము. ఇంజిన్ వైబ్రేషన్ రాకుండా, బాడీ వైబ్రేషన్ కార్ లోపలికి రాకుండా, బయట నాయిస్ కొంచెం క్యాన్సిలేషన్ కోసం, అన్నిటి కోసం మనకి డాంపింగ్లో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. కానీ ఏదైతే డెడికేటెడ్ బ్రాండ్ షమాఫ్ అని ఒక బ్రాండ్ ఉంది కార్ డాంపింగ్కి కొంచెం స్పెషలైజ్డ్ అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి డెడికేటెడ్గా ఈ డాంపింగ్ గురించే చెప్పబోతున్నాను అండ్ ఈ సౌండ్ సిస్టమ్ ఫాలోడ్ బై సౌండ్ సిస్టమ్ గురించి. డాంపింగ్ కొంతమంది ఓన్లీ డోర్స్ చేయించుకుంటారు, ఆడియో అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు, లేదంటే ఫ్లోర్ అండ్ రూఫ్ అన్నీ చేయించుకుంటారు. మనం ఏం చేసామంటే మన డోర్సే కాదు, డోర్స్కి ట్రిపుల్ డాంపింగ్ అయింది. సో ఫస్ట్ సెట్ ఆఫ్ డాంపింగ్ అయిపోయిన తర్వాత ఎక్కువ స్టిక్స్ అండ్ ఇంకొంచెం గ్యాప్స్ ఉంటాయి, డోర్స్కి కొంచెం హోల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా మళ్ళీ 3rd layer అక్కడ పెట్టేసాము. డాంపింగ్ ఎంత హెవీగా చేయగలుగుతామో అంత హెవీ డాంపింగ్ మన దానికి అయిపోయింది. అది కూడా ఎక్స్క్లూసివ్గా షమాఫ్ బ్రాండే యూజ్ చేసాము. చేసుకున్న తర్వాత ముందుకి తర్వాతకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. బయట నాయిస్ కట్ అయిపోయింది, ఇంజిన్ నాయిస్ కట్ అయిపోయింది అండ్ లోపల బాడీ వైబ్రేషన్ లేదు. కార్ కూడా కొంచెం సాలిడ్గా ఉంది. హైలక్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఆ క్వాలిటీ చేంజ్ అయిపోయింది, చాలా బెటర్ అయిపోయింది. ఇప్పుడు డాంపింగ్ చెయ్యక ముందు మన బాడీలో ఎక్కడైనా ఇట్లా కొడితే డబ్బా సౌండ్ వస్తుంది, బట్ ఇప్పుడు అలా రాదు మనకి. దీనికి కూడా డాంపింగ్ అయిపోయింది. సో మనం ఎంత దూరం వెళ్ళినా సరే బానెట్ అసలు హీట్ అయ్యే ఛాన్సే లేదు. డాంపింగ్లో మనం ఏం కవర్ చేసాము అంటే డోర్స్, బానెట్, రూఫ్ అండ్ ఫ్లోర్ కూడా, అండ్ ఫెండర్ కూడా. జనరల్గా ఫెండర్స్ అంటే మన టైర్ పైన ఉండే పార్ట్ ఉంటుంది కదా, సో ఇది ఫెండర్. ఈ ఫెండర్కి డాంపింగ్ జనరల్గా ఎవరు చేయరు, కానీ నాకు నాయిస్ కొంచెం కూడా ఉండకూడదు, అందుకని ఫెండర్ కూడా మనం డాంపింగ్ చేసాము. సౌండ్ చూడండి, జనరల్గా డబ్బా సౌండ్లు వస్తాయి ఇట్లా కొడితే ఆ మెటల్ పైన, బట్ మనది బాడీ ఎక్కడ కొట్టినా సరే, రూఫ్ కానివ్వండి, బానెట్, ఫెండర్, డోర్స్ ఎక్కడ చూసినా సరే ప్రాపర్గా డాంపింగ్ చేసుకున్నాం మనం. డాంపింగ్ మనకి సౌండ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తేనే కాదు, జనరల్గా కూడా చాలా యూజ్ అవుతుంది. ఎవరికైతే ఈ బాడీ వైబ్రేషన్ ఉండకూడదు అనుకుంటారు, లేదంటే ఆబ్వియస్లీ చూడండి ఇప్పుడు మన కార్కి డాంపింగ్ వల్ల అట్లీస్ట్ ఒక నాకు తెలిసినంత వరకు 80 to 100 kgs పెరుగుతుంది జస్ట్ డాంపింగ్ వల్ల. సో ఈ మెటల్కి మీరు ఇంకొక లేయర్ యాడ్ చేస్తున్నారు, ఆ లేయర్ మొత్తం చాలా స్టిక్కీ ఉంటుంది, దానిపైన ఒక మెటల్ షీట్ ఉంటుంది. సో అందుకని మనకి ఈ పైన ఎంతసేపు డ్రైవ్ చేసినా సరే అసలు హీట్ పైకి రాదు. అండ్ మనం ఇంచు కూడా వదలకుండా ప్రతి పార్ట్ కవర్ చేసాము, దాని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. జనరల్లీ ఏ కార్ అయినా కానివ్వండి, నాక్ చేస్తే మీకు ఆ సౌండ్ తెలిసిపోతుంది. మన డోర్స్ డాంపింగ్ అయిపోయింది, ఫెండర్ అయిపోయింది, బానెట్ అయిపోయింది అండ్ లోపల కూడా చాలామంది డోర్స్ 4 doors డాంపింగ్ చేసి వదిలేస్తారు, బట్ దానివల్ల కొంచెమే యూజ్ ఉంటుంది, 100% యూజ్ ఉండదు. నన్ను అడిగితే ఎప్పుడైనా 100% డాంపింగ్ చేయించుకోండి, అంటే ఫ్లోర్ రూఫ్ కూడా 100% చేయించుకోండి, అప్పుడే మీకు ప్రాపర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది వేరే కార్స్కి డాంపింగ్ చేయించుకున్నారు, వేరే కంపెనీస్, బట్ నాకైతే పర్సనల్గా షమాఫ్ నచ్చింది. నేను షమాఫే సజెస్ట్ కూడా చేస్తాను. ఫ్లోర్ అండ్ రూఫ్ మొత్తం ఓపెన్ చేసి డాంపింగ్ చేసుకున్నాము, దాని తర్వాత సౌండ్ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ చేసుకున్నాను. నాకైతే షమాఫ్తో చాలా బెస్ట్ రిజల్ట్స్ కనిపించాయి. నేను కూడా అందరికీ అదే సజెస్ట్ చేస్తాను. దీనిలో కూడా థిక్నెస్ సైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది, అది మీ బడ్జెట్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ ఆడియో సిస్టమ్ బట్టి
ఏఎంఎం కావాలంటే ఎంఎంకి వెళ్ళొచ్చు. ఇప్పుడు డాంపింగ్ గురించి పక్కన పెట్టేస్తే డాంపింగ్తో పాటు మనం సౌండ్ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ చేసాం. అండ్ ఇక్కడ 11" ఆల్పైన్ స్క్రీన్ కూడా పెట్టుకున్నాము. నేను ఇంత సాలిడ్గా డాంపింగ్ చేయించుకున్న తర్వాత స్టాక్ ఆడియో సిస్టమ్ ఉంచుకుంటే ఇంకా దానికంటే చెండాలం ఇంకోటి లేదు. అందుకనే ఫుల్ ఆడియో సిస్టమ్ చేంజ్ చేసుకున్నాను. ఊఫర్, యాంప్, ప్రాసెసర్ అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఈ స్క్రీన్ కూడా చేంజ్ చేస్తాను. నేను స్టాక్ 9" వస్తుంది, నేను 11" చేసుకున్నాను. ఈ సౌండ్ సిస్టమ్ ప్లే చేయాలని ఉంది ఇప్పుడు, కానీ మళ్ళీ కాపీ రైట్ అవి ఇవి ఇష్యూస్ ఉంటాయి. ఇమాజిన్ చేసుకోండి, నేను నాకు బెస్ట్ అవుట్పుట్ కావాలని చెప్పాను అండ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ట్యూన్ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ మన కార్స్కి ఆర్ బైక్స్కి ఈసీ ట్యూన్ ఎలా చేస్తామో ఆడియో ట్యూన్ ఉంటుంది. సో ఆడియో ట్యూన్ కూడా హైదరాబాద్లో ఎవరైతే కొంచెం బెస్ట్ పర్సన్ ఉన్నారో అతనితోనే మనం ట్యూన్ చేసుకున్నాము. నాకైతే 100% నచ్చింది. అసలు నేను అసలు మ్యూజిక్ పర్సన్ కాదు, ఎప్పుడు అలా సైలెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను నేను. కానీ ఇది వచ్చిన తర్వాత మొత్తం సౌండ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేసిన తర్వాత అట్లీస్ట్ కార్ నుంచి ఒక 10-20 మీటర్స్ కూడా సౌండ్ వినిపిస్తుంది. మా విండోస్ అన్ని క్లోజ్ ఉన్నా సరే అంత వాల్యూమ్ పెట్టుకుని మరి వెళ్తున్నాను, అలవాటు అనుకోవాలి. అండ్ అది పక్కన పెడితే మనం ట్రావెల్ చేస్తాం కదా, ట్రావెల్ చేసినప్పుడు దీనికి HDMI ఉంటుందన్నమాట. వెనకాల 5 స్టిక్ కూడా కనెక్ట్ చేస్తాను. కార్లో ఒక వైఫై డాంగిల్ కూడా పెట్టేసుకున్నా. సో దీనిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలా మనకి జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ ఇంకా అన్నీ ఉన్నాయి. సో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కారు పక్కన ఆపి ఏదైనా మూవీస్ చూసుకోవడానికి ఉంటుంది. నేను జనరల్లీ పాడ్కాస్ట్లు ఎక్కువ చూస్తాను కాబట్టి ఎక్కడైనా పక్కన ఆపి పాడ్కాస్ట్లు అవన్నీ చూసుకోవడానికి టైం పాస్ అవుతుంది. కానీ ఒకటే చెప్తున్నాను అందరికీ, ఎప్పుడైనా కారు పక్కన ఆగినప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేయాలి. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడు మూవీస్ చూడడం కానీ ఈ వీడియోస్ ప్లే చేసి చూడడం కానీ అసలు కరెక్ట్ కాదు. నేను ఈ కార్కి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాను, ఎందుకంటే కార్ ఇంకా రోడ్స్ పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంక కారే ఇల్లు కదా. ఆబ్వియస్లీ ఇంట్లో ఉండేది హార్డ్లీ 10 hours ఉంటాం మేము ఎవ్రీడే. 8 hours పడుకుంటే ఒక 10 hours లేదంటే హార్డ్లీ 11-12 hours ఇంట్లో ఉంటాం. మిగతా 12 hours బయటే ఉంటాం కదా. నేను కార్కి ఇంత స్పెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఐ ఫీల్ రోడ్ పైన ఉన్న నా 1 BHK ఇది అన్నట్టు. అండ్ కమింగ్ టు మోడిఫికేషన్ ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే చాలా ఖర్చు పెట్టాను. కరెక్ట్ ఇంత అని చెప్పలేను, కానీ కార్ కాకుండా ఓన్లీ మోడిఫికేషన్స్కి పెట్టిన ఖర్చుతో ఒక మహేంద్ర తారో లేదంటే ఒక కియా సెల్టోజో, క్రెటానో ఈజీగా కొనేసుకోవచ్చు. అది కూడా బేసిక్ ఎండ్ కాదు, టాప్ ఎండే తీసుకోవచ్చు. అబౌవ్ 20-25 lakhs దగ్గరలో ఖర్చు పెట్టాము కార్స్కి, విచ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. స్టీరింగ్ కూడా కార్బన్ ఫైబర్ స్టీరింగ్. నా రూఫ్ చూస్తే స్టాక్ వచ్చింది తీసి మొత్తం అంతా అల్కంటారా చేసుకున్నాను. అండ్ ఈ సైడ్స్ కూడా మొత్తం క్రోమ్ డిలీట్ చేసి ఇక్కడ కూడా అల్కంటారా, డోర్స్కి కానివ్వండి లేదంటే ఎక్కడైతే క్రోమ్ ఉంటుందో అదంతా కూడా అల్కంటారా చేసుకున్నాను. కార్లో ఎక్కడ ఇంకా వేరే కలర్ కనిపించదు, కంప్లీట్ గా బ్లాక్ ఉంటుంది. రూఫ్ అల్కంటారా, కొన్ని ప్యాచ్ అల్కంటారా. నాకు డాంపింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ కి మాత్రమే ఇట్ కాస్టెడ్ మీ అబౌట్ 5.5 lakhs. కార్ దిగి ఎక్స్పెన్సెస్ మాట్లాడుకుందాం. మర్చిపోయాను చెప్పడం, దీని సీట్ బెల్ట్స్ కూడా చేంజ్ చేశాను నేను. స్టాక్ సీట్ బెల్ట్స్ బ్లాక్ ఉంటాయి, కానీ రెడ్ ఇష్టం నాకు. సో రెడ్ సీట్ బెల్ట్స్ పెట్టుకున్నాను. అలా చిన్న చాలానే చేసాం కార్కి. సో ఎక్కడ క్రోమ్ కానీ వేరే కలర్ కానీ కార్ లోపల ఎక్కడా కనిపించదు, మొత్తం బ్లాకే కనిపిస్తుంది. రెయిన్ అయితే చాలా హెవీ ఉంది. మేము గూగుల్ కూడా ఓపెన్ చేసి చూస్తే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదని ఉంది. నేను నా మొహం ఎక్కువ చూపించకుండా బయట నుంచి కార్ని ఎక్కువ చూపించి ప్రతి మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల యూజ్ ఏంటి, దాని కాస్ట్ ఎంత, ఇలా ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఇదే బ్లాగ్లో. కానీ ఇంకా తప్పదు, ఈ బ్లాగ్ అంతా మీరు నా ఫేసే చూడాలి, నేను మాట్లాడేదే వినాలి. ఎందుకంటే 10 seconds కూడా బయటకు దిగే ఛాన్స్ లేదు, అంత హెవీ రైన్ ఉంది. కార్లో అన్నిటికంటే ది మోస్ట్ యూస్ఫుల్ ఆఫ్టర్ మార్కెట్ పార్ట్ ఏది అంటే ఎయిర్ లంబర్. టొయోటాది ఏది, కానీ ఇండియాలో దొరకదు. సో దానివల్ల అసలు బ్యాక్ పెయిన్ రాదు. అట్లీస్ట్ 1000 kilometers అయినా సరే ప్రశాంతంగా బ్యాక్ పెయిన్ లేకుండా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మోస్ట్ యూస్ఫుల్ అదే. ఎయిర్ లంబర్స్ ఇవి టొయోటావి కొంచెం ఎక్స్పెన్సివ్, ఇక్కడ అరౌండ్ 14,000 rupees పర్ పీస్ ఇది. దాని తర్వాత ఈ నెక్ పిల్లో, అంటే జనరల్లీ ఇలా పడుకుని నడపం కాబట్టి ఎప్పుడైనా అది కూడా కొంచెం కంఫర్ట్ సైడ్ యూజ్ అవుతుంది. అండ్ ఇది పక్కన పెడితే ఈ ఫ్రీడో నెక్ పిల్లో ఎంతో నాకు ఐడియా లేదు. దీని తర్వాత మోస్ట్ యూస్ఫుల్ మన మెటల్ బంపర్స్. ఇవన్నీ ఫస్ట్ సెట్ ఆఫ్ మోడ్స్ అనమాట కార్ కొన్న తర్వాత. దాని తర్వాత మిర్రర్స్ చేంజ్ చేసాము, రేర్ టైర్ కొంచెం క్లియర్ గా కనిపించాలి అని. లైట్స్ కి ఒక 2 lakhs, స్నార్కిల్ ఒక 80-90,000, సస్పెన్షన్ అండ్ వీల్స్ కి అరౌండ్ 7 lakhs ప్లస్ అయింది. అండ్ మెటల్ బంపర్స్ కింద అండర్ బాడీ ఒక కవర్ ఉంటుంది, మొత్తం అండర్ బాడీ షీల్డ్ లాగా. అది నాకు తెలిసినంత వరకు ఒక 2.5 lakh అయింది అనుకుంటాను. రేర్ కూడా ఒక మెటల్ బంపర్ ఉంది, అది అరౌండ్ 60,000 rupees. వెనకాల ఒక షట్టర్ ఉంది, ఆటోమేటిక్ షట్టర్, దాని కాస్ట్ అబౌట్ 1,20,000 ఎంతో అనుకుంటా. మెంటికి కనిపించకుండా బటన్ క్లిక్ చేయగానే అది క్లోజ్ అయిపోతుంది. అండ్ టైర్స్ కూడా ఇవి స్టాక్ టైర్స్ కాదు. కొంచెం వర్షం అయితే తగ్గిపోయింది, కొంచెం మేనేజబుల్ ఉంది ఇప్పుడు.
మళ్ళీ ఏదైనా మంచి ప్లేస్ లేదంటే ఇంతకుముందు ఆగిన ప్లేస్లో ఒకసారి ఆగి ప్రాపర్గా షూట్ చేసుకుందాము. ఏదో వర్షం కంప్లీట్గా తగ్గలేదు. సో యాజ్ వెల్లీ యాజ్ పాసిబుల్ ఈ బ్లాగ్ కొంచెం చిన్న బ్లాగే ఉండొచ్చు, ఎందుకంటే తొందరగా క్లోజ్ చేస్తాను. వర్షంలో తడుస్తూ చేయడం కొంచెం కష్టమే కదా. టొయోటా కార్స్కి మోడిఫికేషన్స్కి ఖర్చు పెడితే అది కంప్లీట్లీ వర్త్, ఎందుకంటే ఒక 10 years అయినా కార్ని మనం పెట్టేసుకోవచ్చు. వేరే కార్స్ అయితే ఒక 3-4 yearsకి చేంజ్ చేసుకోవాలి. దీంతో 4-5 lakhs తిరిగినా సరే ఇప్పుడు ఎలా రన్ అవుతుందో అప్పుడు కూడా అలానే రన్ అవుతుంది. ఫస్ట్ ఫ్రంట్ మెటల్ బంపర్ తో పాటు కింద ఒక షీల్డ్ ఉంది. ఇవి మళ్ళీ ప్రోమాన్వి తెప్పించుకున్నాను. అండ్ టైర్స్ చేంజ్ చేసాం, వీల్స్ చేంజ్ చేసాం, స్నార్కిల్ యాడ్ చేసాం, లైట్స్ యాడ్ చేసాం. పైన ఒక లైట్ ఉంటుంది, ఒక 40-inch బార్. ఆ లోపల డాంపింగ్లు అవన్నీ కనిపించాం అనుకోండి. ఆటోమేటిక్ ఫుట్ స్టెప్, ఈ డోర్ గార్డ్స్ అంటారో దీన్ని ఏమంటారో తెలియదు, ఇదొకటి ఉంటుంది. ఫుల్ క్రోమ్ డిలీట్ చేసాము. అండ్ మిర్రర్స్ చేంజ్ చేసాం, అంటే పైన అలా ఉంటుంది బట్ యాక్చువల్ మిర్రర్ చేంజ్ అయిపోయింది. అండ్ వెనకాల ఇదొక రోల్ బార్, క్యారియర్, ఆటోమేటిక్ రోలర్ షట్టర్, రేర్ బంపర్, రేర్ లైట్స్ కూడా చాలా యాడ్ చేసాము. డయోడైనమిక్స్, ఇది మళ్ళీ కొంచెం ఎక్స్పెన్సివ్. ఈ డయోడైనమిక్స్ అంటే వెనకాల లైట్స్ ఒక 4 lights అబౌట్ 40,000 అనుకుంటా. అండ్ ఈ బంపర్ కూడా వెనకాల చిన్న లైట్స్ యాడ్ చేసాం, అది అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. అండ్ అలానే మనకి పైకి వెళ్ళే లైట్స్ కూడా ఉన్నాయి. సో ఈ లైట్స్ పైకి షూట్ చేస్తాయి. టైర్స్ స్టాక్ సైజ్ కాదు, స్టాక్ 265 అయితే మనది 285. వీల్స్ బ్లాక్ రైనో. సస్పెన్షన్ వచ్చేసి ఐరన్ మ్యాన్ ఫోమ్ సెల్ ప్రో. అప్పర్ ఆర్మ్ కూడా ఐరన్ మ్యాన్ దే. ఫ్రంట్ కూడా చాలా లైట్స్ యాడ్ చేసాము. బంపర్కి కూడా కింద ప్రొజెక్టర్స్ ఉన్నాయి అండ్ వేరే లైట్స్ కూడా ఉన్నాయి. ఆ బానెట్కి ఆ హైడ్రాలిక్స్ ఉంటాయి, ఇలా లిఫ్ట్ చేయగానే ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది. అండ్ కార్ లోపల చూస్తే ఒక కార్బన్ ఫైబర్ స్టీరింగ్, రూఫ్ ఎల్కంటరా, ఈ సైడ్స్ కూడా ఇవి ఎల్కంటరా. లోపల మొత్తం బ్లాక్ చేసుకున్నాము. ఈ టొయోటా ఎయిర్ లెంబర్ కూడా చూపించాను. రెడ్ సీట్ బెల్ట్స్. అండ్ వెనకాల కొంచెం చెత్త ఎక్కువ ఉంది. వెనకాల కూడా రెడ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. వెనకాల ఒక ఊఫర్ కూడా యాడ్ చేసుకున్నాం మనం. అదే కాకుండా జనరల్గా హైలక్స్ రేర్ సీట్స్ ఇలా ఉంటాయి, లిటరలీ 90 degrees ఉంటాయి, అసలు కంఫర్ట్ ఉండదు. మనం ఒక స్పేసర్ యాడ్ చేసుకున్నాము. సో కొంచెం ఒక 1-2 inches వెనక్కి రెక్లైన్ అవుతుంది. అండ్ ఇంకేముంది, డాష్ క్యామ్ అని ఇంకా చిన్న చాలా ఉన్నాయి, నేనే మర్చిపోతా. అండ్ సౌండ్ సిస్టమ్ అండ్ డాంపింగ్ మీకు కనిపించదు, అది కంప్లీట్గా లోపల ఉంటుంది. ఈ వీల్ ఆర్చెస్ కూడా ఆఫ్టర్ మార్కెటే, ఎందుకంటే మనకి స్పేసర్ ఉంటుంది, ఒక 1 inch స్పేసర్. సో దానికి బాడీ ఈక్వల్ ఉండాలని చెప్పేసి ఈ ఎక్స్ట్రా కొంచెం వైడ్ ఉండడానికి బాడీ ఇవి యాడ్ చేస్తాము. అండ్ అలానే లోపల కూడా అవి ఎక్స్పోజ్ అవ్వకుండా దాన్ని ఏమని పిలుస్తారో తెలియదు, బట్ అక్కడ కూడా ఒక షీట్స్ యాడ్ చేసాము. అది కూడా టొయోటా ఆఫ్టర్ మార్కెట్ పార్ట్. అచ్చా థ్యాంక్ యూ. వ్లాగ్ కంటిన్యూ చేయడానికి అసలు పాసిబుల్ లేదు, ఎందుకంటే ఒక 10 seconds కార్ కింద దిగినా సరే మొత్తం తడిచిపోతున్నాను. కొన్ని రోజులు కొంచెం యాక్టివ్ ఉండకపోవచ్చు. నేను ఒక్కసారి నా ప్రెషర్, నా స్ట్రెస్ అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం. అప్పుడు ఫ్రీక్వెంట్ గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. హైలెక్స్ పైన ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే అది నెవర్ ఎండింగ్. ఇప్పటికైనా అయిపోయిందా అంటే అసలు అవ్వలేదు. ఇప్పుడు ఇంకా యాడ్ అయ్యాయి. ఇంతకుముందు ఓన్లీ వించ్ ఒకటే అనుకున్నాను. ఇప్పుడు పైన ఒక రూఫ్ ర్యాక్ యాడ్ చేసి దానిపైన ఒక బెడ్ యాడ్ చేయాలి. అలానే మీరు నా లాస్ట్ సిరీస్ లో చూసి ఉండొచ్చు, వేరే హైలెక్స్ కి డిక్కీలో ఒక ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ నుంచి ఒక షవర్ వస్తుంది అండ్ పక్కన ఒక చిన్న ఆనింగ్ వస్తుంది వాష్రూమ్ లా కన్వర్ట్ చేసుకోవడానికి. అండ్ అట్ సైడ్ పెద్ద ఆనింగ్ ఉంది. ఇప్పుడు ఆనింగ్ ఉంది, పైన రూఫ్ ర్యాక్ ఉంది, దానిపైన ఒక బెడ్ ఉంది, ఇట్ సైడ్ వాష్రూమ్ ఆనింగ్ ఉంది, వాటర్ ట్యాంక్ విత్ షవర్ ఉంది. అదే కాకుండా ఒక వించ్ ఉంది. ఇప్పుడు ఇంకా 6 modifications ఉన్నాయి దీనికి చేయాల్సినవి. 6 ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ కావాలి. ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన ఇంకోటి ఏదో కనిపిస్తుంది. సో ఈ హైలెక్స్ కి నెవర్ ఎండింగ్. ఎనీవేస్, ఇక్కడతో అయితే ఇంకా వ్లాగ్ ని క్లోజ్ చేసేస్తున్నాను. That's it for today guys. Thanks for watching.